సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే అది ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో మేము తీసుకొచ్చారని ఇప్పుడు కేంద్రం నిధులంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా ఎమ్మెల్యే అనంత ముందుకు సాగిపోతున్నారు. అంతేకాదు, గడప గడపకు మన ప్రభుత్వం, ఇంటింటికి వైసీపీ ఇలాంటి వివిధ రూపాల్లో ఇప్పటికే నగరంలోని ప్రతి గల్లీని కనీసం 4-5 సార్లు చుట్టేశారు. వచ్చామా వెళ్ళామా అనేది కాకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ ఆయన ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలపై అనేక భూ అక్రమాలు, సెటిల్మెంట్ల ఆరోపణలు వస్తున్నా ఎమ్మెల్యే అనంత మాత్రం అలాంటి వాటిని దరి చేరనీయలేదు. అలాంటి పనులు ఆయన చేయడు. తన చుట్టూ ఉన్న వారిని కూడా చేయనివ్వడు. సమస్య ఉందంటే ముక్కుసూటిగా స్పందిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని కూడా ఏకతాటిపై ఉండేలా చేసి అంతర్గత కలహాలకు తావు లేకుండా చేశారు.